తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల క్యాడర్ తెలుగు ప్రజల తేజం దిగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల క్యాడర్ దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కలిసారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు He's a legend, he's a legend, he's a legend. He's a legend, he's a legend, he's a legend. భక్తుడు సర్వసమర్థుడు చీకటి చీల్చే గుబేరా వీడు శక్తి సముద్రుడు శత్రు దుర్భేద్యుడు దండై పేలే కాంతి తత్వం వీడు కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. అలానే మనం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చంద్రన్న అంటే సంక్షేమం అనే ఒక బృహత్తరమైన నిర్ణయంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అందిస్తూ ప్రజల మన్నన పొందుతూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ ఇక్కడున్న అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటూ ప్రజాసేవ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వాళ్ళని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తా జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. కానీ
కొన్ని విధాలుగా కనీసం సభ్యత్వం కార్డు లేదు. కనీసం ఈ మాచర్లో 1,00,000 ఓట్లలో 1 ఓటు 2 ఓట్లకు కూడా తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలపై రుద్దటం జరిగింది. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో కనీసం వారికి అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరిని ఇచ్చినా కూడా మేమందరం స్వాగతించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా కార్యకర్తల మనోభావాలు అందరూ కూడా దెబ్బతిని మాచర్లో మాకు రక్షణ లేదు, మీరు తప్పకుండా నామినేషన్ వేయండి, మేము అందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరికీ అండగా ఉండి తప్పకుండా నీ విజయానికి మేము తోడ్పడతామని ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా రాత్రి వచ్చి తరలి వచ్చి నన్ను ఉత్తేజపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నామినేషను తెలుగుదేశం పార్టీ తరఫున వేస్తా ఉన్నాను. ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మన 5 మండలాల మున్సిపాలిటీ నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలించి న్యాయమైన పద్ధతిలో ప్రజలు ఎన్నుకోబడే వ్యక్తిని ప్రజల మనోభావాలకి నాయకుల మనోభావాలకి ఆలోచన విధంగా వారి యొక్క నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునఃపరిశీలించి ఈ యొక్క అభ్యర్థి యొక్క నామినేషన్ అని బలపరిచి బీఫారం ఇచ్చి ఈ మాచర్ల నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ ఆయన ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం జరిగే విధంగా పనిచేసే అవకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మాచర్ల నియోజకవర్గం ప్రజల అందరి తరఫున నేను అభ్యర్థిస్తున్నా. ప్రజలందరూ కూడా ఆయన అదే కోరుకుంటూ ఉన్నారు. మన ఆడపిల్లలు కూడా ఈరోజు భారీ ఎత్తున వచ్చి మాకు పసుపు కుంకం 20 ఏళ్ళు కాదు ఈ యొక్క బీఫారం ఇచ్చి పసుపు కుంకం కింద మాకు గిఫ్ట్గా ఇవ్వమని కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన తప్పకుండా పునఃపరిశీలించి ఈ యొక్క అభ్యర్థిని మళ్ళీ నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,